నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు సంగమేశ్వరంలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ ప్రకృతి అందాలను వీక్షించేందుకు పోటెత్తిన పర్యాటకులు ప్రభుత్వ అండతోనే రాష్ట్రంలో మైనింగ్ యథేచ్ఛగా సాగుతుంది మాజీ మంత్రి ఆనంద్ బాబు ఆరోపణ రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు రాజమండ్రిలో ఘనంగా బక్రీద్ పండుగ నిబంధనలు పాటిస్తూ నమాజ్ను ఆచరించిన ముస్లింలు పెనుగొండ వాసవి శాంత్ ధామ్లో రేపటి నుండి గురి పౌర్ణమి మహోత్సవాలు ఉత్సవాల్లో పాల్గొననున్న మంత్రులు వెల్లంపల్లి శ్రీరంగనాథరాజు ఇక డీటెయిల్ చూస్తే సప్తనది సంగమేశ్వరం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జోరాల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో సంగమ తీరం సంద్రాన్ని తలపిస్తుంది వారం రోజులుగా వరద పోటెత్తడంతో సంగమేశ్వరం వద్ద ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు సంగమేశ్వర ఆలయం జలాదివాసం కావడంతో భక్తులు ఎగువన ఉన్న ఉమామహేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేస్తున్నారు అర్చకులు అంత్య పూజలు నిర్వహించారు వరద జలాలు ఆలయంలోకి చేరుకోవడంతో ఆందోళన వ్యక్తమవుతుంది టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కుమారుడి స్నేహితులు లవ్ కుమార్ రెడ్డి విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిస్తున్నాడని మాజీ మంత్రి ఆనంద్ బాబు ఆరోపించారు అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మైనింగ్ జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే ప్రభుత్వానికి లేఖ రాశారని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మైనింగ్కు అనుమతులు ఇచ్చింది తప్ప టీడీపీ ఏనాడు ఎవరికి అనుమతులు ఇవ్వలేదని అన్నారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కుమారుడి స్నేహితుడు లవ్ కుమార్ రెడ్డి అక్కడే ఉండి స్వయంగా మైనింగ్ కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిస్తున్నాడని ఆరోపించారు మైనింగ్ ప్రాంతాలన్నీ పరిశీలించి తిరిగి వచ్చేటప్పుడు తమను పోలీసులు అడ్డుకున్నారని వెళ్లేటప్పుడు అడ్డగించిన పోలీసులు తిరిగి వచ్చే వారిని ఆపడం ఏమిటి అని మాజీ మంత్రి ప్రశ్నించారు బాక్సైట్ నిక్షేపాలు ఉన్నాయని లాటరైట్ ముసుగులో బాక్సైట్ దోచుకోవడానికి వేల కోట్ల రూపాయలు అంటే రాబోయే 10-15 సంవత్సరాల్లో 15,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టబోతా ఉన్నామని స్పష్టంగా వాళ్లే ఫోన్లో మాట్లాడుకున్నటువంటి సంభాషణ కూడా గమనించినటువంటి పరిస్థితి దీని మీద తెలుగుదేశం పార్టీ ప్రతినిధి వర్గం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నిజ నిర్ధారణ కమిటీ ఏం జరుగుతూ ఉందని చూడటానికి వెళ్ళాం మొత్తం ఉదయం 9 గంటలకి అన్నవరంలో బయలుదేరి ఆ రౌతులపూడి మండలం అదేవిధంగా ఆ నాతవరం మండలం బోర్డర్ దాకా పర్యటించాం మొత్తం 4 గంటలు వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలన్నీ కూడా గమనించాం అక్కడ గిరిజనులతో ఇంటాక్ట్ అయ్యాం అక్కడ ఉన్నటువంటి గిరిజన గూడాల్లోకి వెళ్ళాం వీళ్ళు వేసినటువంటి రోడ్లు చూసాం వీళ్ళు నరికినటువంటి అడవులు చూసాం వీళ్ళు నరికినటువంటి చెట్లు చూసాం ఇవన్నీ పరిశీలించి మేము తిరిగి వస్తూ ఉంటే అడ్డుకొని అరెస్టులు చేసి నానా యాగి చేసినటువంటి పరిస్థితి ఎందుకు చెప్తా ఉన్నానంటే 4 గంటలు మేము పర్యటన జరిపి జరిగిన వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని వచ్చేస్తూ ఉంటే పోలీసులు ఆపారు ఆపేవాళ్ళు వెళ్ళేటప్పుడే ఆపొచ్చు వచ్చి తిరిగి వచ్చేవాళ్ళు ఎందుకు వెళ్తారు ఎందుకు మీరు ఎక్కడికి వెళ్ళి వస్తూ ఉన్నారు మీరు వెళ్ళకూడదండి అది డేంజరస్ ఏరియా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం
మీరు సెక్యూరిటీ లేకుండా అక్కడికి వెళ్ళకూడదు అన్నారు. మేము వెళ్ళొచ్చాం కదా, అయిపోయింది అన్నాం. ఇంక వెళ్ళిపోండి అంటున్నారు. మేము వెళ్ళటానికి కాదా వచ్చింది, చూసింది ప్రజలకు చెప్పాలి, మీడియాకి చెప్పాలని చెప్పి మీడియా సమావేశం పెడితే మీడియాకి మాత్రం ఈ సమస్య మీరు చూసింది వెళ్ళటానికి వీల్లేదు, మీరు ఏదైతే చూసారో వాస్తవాలు బయటికి వెల్లడించడానికి వీల్లేదు, బయటికి వెల్లడి చేస్తే మాత్రం మేము కేసులు పెడతామని చెప్పి అక్కడ అడ్డం జరిగినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా మీరు కేసులు పెట్టినా ఏం చేసినా జరిగింది మేము చెప్పాల్సిందే మీడియాకి అని చెప్పి మరి మేము భీష్మించుకొని కూర్చుంటే మమ్మల్ని 5-6 గంటలు అక్రమంగా నిర్బంధించి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించామని చెప్పి కేసు పెట్టి మమ్మల్ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అంటే వాస్తవాలు బయటకు వస్తాయని అంతలా భయపడిపోతూ ఉన్నారు. ఈ అంశం మీద మొత్తం కూడా ట్రైబల్ కమిషన్కి మా పార్టీ నుంచి లేఖలు రాయటం జరిగింది. రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఎస్ స్టెల్లా తెలిపారు. ఈ నెల 23న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీంతో రాష్ట్రంలో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఈ రోజు అనగా 21 జూలై 2021 వాతావరణ సూచనలు తెలియజేయుచున్నవారు ఎస్ స్టెల్లా, డైరెక్టర్, వాతావరణ కేంద్రం, అమరావతి. వాయువ్య బంగాళాఖాతం మరియు పరిసర ప్రాంతాలలో ఏర్పడ్డ ఒక ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ మరియు 7.6 కిలోమీటర్ మధ్య కొనసాగుతుంది. ఇది ఎత్తుతో నైరుతి దిశగా ఉంగి ఉంటుంది. దీని ప్రభావం వల్ల ఒక అల్పపీడనం రాగల 48 గంటలలో ఏర్పడే అవకాశం ఉంటుంది. పశ్చిమ మరియు వాయువ్య గాలులు కలయిక కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతుంది. దీని కారణంగా ఈరోజు మరియు రేపు కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు నుండి భారీ వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం జిల్లాలలో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ప్రకాశం, గుంటూరు మరియు శ్రీకాకుళం జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ఈరోజు మరియు రేపు రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కర్నూలు, కడప జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. కోస్తాంధ్ర జిల్లాలలో ఈరోజు మరియు రేపు బలమైన ఈదురుగాలులు వీచుతాయి. కోస్తాంధ్ర తీరం వెంబడి 21 తారీఖు నుండి 25 తారీఖు దాకా బలమైన ఈదురుగాలులు గంటకి 40 నుండి 50 కిలోమీటర్, అత్యధికంగా 60 కిలోమీటర్ వేగంతో వీచుతాయి. కాబట్టి మత్స్యకారులు సముద్రంలోనికి వెళ్ళవద్దని హెచ్చరిక ఇవ్వబడినది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని లబాబీన్ లైన్ మసీదుల అధ్యక్షుడు హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులందరూ ఈద్ నమాజును ఆచరించారు. త్యాగం అనే పదానికి సర్వశ్రేష్టమైన ఉదాహరణను ఈ ప్రపంచానికి అందించిన గొప్ప పండుగ బక్రీద్ పండుగని ముస్లిం పెద్దలు తెలియజేశారు. మసీద్ అధ్యక్షుడు హబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ రాజమండ్రి నగర వ్యాప్తంగా ఉన్న మసీదుల్లో ముస్లింలందరూ ప్రభుత్వ విధి విధానాలను అనుసరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి ఈద్ నమాజును ఆచరించాలని తెలిపారు. మస్జిద్ కమిటీ సభ్యుడు మహమ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. బక్రీద్ సందర్భంగా హిందూ, క్రైస్తవ, ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు రాజమండ్రి లబాబీన్ లైన్ మసీదులో ఈదుల్ జుహా నమాజ్ చదవడం జరిగింది 8ంటికి. అలాగే అందరూ కరోనా గురించి అందరు ముస్లిమ్స్లు అందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఎవరింటి దగ్గర చదువుకోవడం జరిగింది. ఇలాగ గవర్నమెంట్ ఆజ్ఞ ప్రకారం ఇది సమయాన్ని పాటిస్తూ 3 అడుగులు 4 అడుగులు దూరం ఉంటూ నమాజ్ చేయడం జరిగింది లబాబీన్ లైన్ మసీద్లో. అలాగే అందరూ కూడా కోవిడ్ సందర్భంగా ఎవరి మసీదులో లేట్ చేయకుండా ఎవరైనా ఉంటే 9 లోపు నమాజ్ చదువుకునే ఇళ్లలో ఎవరు కరోనాకు వ్యతిరేకించి ఎవరు వెళ్ళకండి. అది కరోనా కాదు, కరోనా అది ఎవరికైనా రావచ్చు, 3వ వేవ్ వస్తుందని చెప్తున్నారు. పిల్లలు, పెద్దలు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. పవిత్రమైన బక్రీద్ పండుగ సందర్భంగా రాజమండ్రిలోని స్థానిక లబాబీన్ లైన్ మస్జిద్లో ఈరోజు
ఉదయం 8 గంటలకు పూర్తిగా కోవిడ్ నిబంధనలు అనుసరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ నమాజ్ చేయడం జరిగింది. ఈరోజు బక్రీద్ పండుగ యొక్క విశిష్టతను చెప్పుకోవాలంటే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క త్యాగ నిరతిని ప్రపంచానికి కన్నవారి కంటే కట్టుకున్న వారి కంటే మనకు అత్యంత ప్రీతిపాత్రమైనది సృష్టిలో ఏదైనా ఉందంటే అది కేవలం అల్లా యొక్క ప్రేమ అన్న విషయాన్ని ప్రపంచం మొత్తానికి తెలియజేసే సంఘటన అది. ఎప్పుడైతే లేక లేక కలిగిన ఏకైక సంతానాన్ని ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి కలిగిన సంతానాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా వారి దైవభక్తిని పరీక్షించడానికి అల్లా పేరు మీద ఆ పిల్లవాడిని బలివ్వమని కోరినప్పుడు, కుర్బానీ ఇమ్మని కోరినప్పుడు ఒక్క క్షణం ఆలోచించకుండా అల్లా కంటే నాకు ప్రీతిపాత్రమైనది ఏదీ లేదని చెప్పి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన కొడుకుని, తన కుమారుణ్ణి సభా చేయడానికి వెళ్ళినప్పుడు ఆ కోసే సందర్భంలో ఆ తండ్రి కొడుకు పీక మీద కత్తి పెట్టి కోస్తున్న సందర్భంలో అల్లా ఆజ్ఞతో తన కొడుకు స్థానంలో ఒక గొర్రెపోతు వచ్చింది. అప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపించాడు, ఇది నీ కొడుకుని బలి తీసుకోవడానికి కాదు, కేవలం నీకు నా మీదున్న ప్రేమని, నా మీదున్న భక్తిని తెలుసుకోవడానికి మాత్రమే నీకు పరీక్ష పెట్టాను. ఈ పరీక్షలో నువ్వు నెగ్గావు ఇబ్రాహీం. ఇదే ప్రేమని, ఇదే పవిత్రతని, ఇదే దైవభక్తిని రాబోయే తరాలు యుగాంతం వరకు, ప్రళయం వరకు కూడా అల్లా సుబ్హానహు వ తఆలా పట్ల ఇదే రకమైన భక్తి భావాన్ని, ప్రేమని, భక్తిని ప్రదర్శించాలని సందేశం ఇస్తూ ఏదైతే ఈరోజు కుర్బానీ చేస్తారో ఆ జంతు ఏదైనా కానివ్వండి, ఒంటె కానివ్వండి, మేక కానివ్వండి, గొర్రెపోతు కానివ్వండి, ఖచ్చితంగా దాన్ని 3 భాగాలు చేస్తారు. ఒంటెనైతే 7 చేస్తారు, మేకపోతునైతే 3 భాగాలు చేసి అందులో ఒక భాగాన్ని పేదవారికి, మరొక భాగాన్ని బంధుమిత్రులకు, మరొక భాగాన్ని తమ సొంతానికి ఉంచుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెనుగొండ వాసవి శాంతిధామ్ 90 అడుగుల పంచలోహ విగ్రహ ఆలయ ప్రాంగణంలో రేపటి నుండి గురు పూర్ణిమ మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. మొదటి రోజు లక్ష్మీ గణపతి హోమం, శ్రీ వాసవి హోమం, శ్రీ అవంతి హోమం, రెండవ రోజు శ్రీ వాసవి మాతకు సువర్ణ రజిత పుష్పార్చన, రుద్రహోమం, దుర్గా సప్తశతి హోమం, తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల 24వ తేదీన ముగింపు కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు, మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు పాల్గొననున్నారని ఆలయ అర్చకులు తెలిపారు. తేదీ గురు పౌర్ణిమ కార్యక్రమాలు పెనగొండ వాసవి శాంతిధాంలో జరుగుతున్నది. ఇక్కడ కృష్ణానందపురి స్వామీజీ గారు మరియు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ గారు వాసవి పీఠం పీఠాధిపతులు ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు. దీంట్లో ముఖ్యంగా 22వ తేదీ, 23వ తేదీ, 24వ తేదీ లక్ష్మీ గణపతి హోమాలు, వాసవి హోమము, ఆవాహంతి హోమాలు, రుద్రహోమం, దుర్గా సప్తశతి హోమం, విశేషమైన గురు పౌర్ణిమ హోమాలు, గురుదేవత మంటపారాధనలు, గురు పూజ మహోత్సవాలు, ఇలా ధార్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నాము. అదైన తర్వాత 24వ తేదీ మన మినిస్టర్ గారైన శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, శ్రీ చెరుకువాడ రంగనాథరాజు గారు, మాజీ మంత్రులైన సిద్ధారాఘవరావు గారు 24వ తేదీ 11 గంటలకు ఇక్కడ పెనగొండ వాసవి శాంతిధామ్కి వస్తారు. వాళ్ళ సమక్షంలో స్వచ్ఛ భారత్ అభియాన కింద పెనగొండ గ్రామానికి ఒక ట్రాక్టర్ బహుకరణిస్తాము. ఇక్కడ గార్బేజ్ లిఫ్ట్ చేసేదానికి మరియు 705 అడుగుల పొడవున్న కాంపౌండ్ వాల్ ప్రారంభోత్సవము, వాసవి ఋషిగోత్ర సువర్ణ మందిరం మహాద్వారమందు రాతి ఐరావతముల ఆవిష్కరణ, ప్రాకారోత్సవ రథం ఆవిష్కరణ, ఇలా కార్యక్రమాలు అంతా మేము పెట్టుకున్నాము. ఇవన్నిటినీ చాలా ముఖ్యమేమి ఏంటంటే గురువుకి పూజ. ఎవరన్నా కావచ్చు, మీ టీచర్ కావచ్చు, సన్యాసి కావచ్చు, సాధు కావచ్చు, ఇలా మీకు విద్య నేర్పిన వాళ్ళకి మనము నమస్కారం చెప్పుకునే ఒక సమయం ఇది. అందుచేత ఇది చాలా చక్కగా జరుగుతుంది. మీరంతా యూట్యూబ్ మరియు ఫేస్బుక్లో చూసి ఆనందించండి. మహమ్మారి కరోనా ఉంది కాబట్టి దానికి చాలా జనాలు రిస్ట్రిక్టెడ్గా మేము చేస్తూ ఉన్నాము. కొంతమంది అయినను కొంతమంది లీడర్సు వాళ్ళంతా పిలుస్తాము. ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే 23, 20, 30 మంది వరకు వచ్చి సాయంకాలం హోమం చూసుకొని వాపస్ వెళ్ళిపోవచ్చు. విజయనగరం జిల్లా మెంటాడ పెట్రోల్ బంక్ సమీపంలోని గ్రీన్ఫీల్డ్ రహదారికి సంబంధించిన భూసేకరణ విషయమై రైతులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. మెంటాడ గ్రామానికి చెందిన బాధిత రైతులు పెట్రోల్ బంక్ సమీపంలో రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. తామంతా సన్నకారు రైతులమని, రోడ్డు పేరుతో సాగు చేసుకునే భూములు తీసుకుంటున్నారని, దీంతో తాము ఎలా బతకాలంటూ నిరసన వ్యక్తం చేశారు. రైతుల నిరసనకు కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు, రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి గొర్రెల శ్రీనివాస్ మద్దతు తెలిపారు.
రింగ్ రోడ్డు రింగ్ అని చెప్పి అలాగనే ఈ టోల్ గేట్ అని చెప్పి అభివృద్ధి అని చెప్పి మాకు గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా మేము చెప్పదలుచుకుందంటే బ్రిటిష్ గవర్నమెంట్ని పారద్రోవడానికి కారణం ఏంటంటే మెయిన్ మనకంటూ ఒక స్వేచ్ఛ లేదు, మనం ఉన్న ఆస్తులు కూడా కొల్లగొడుతున్నారండి. వాళ్ళకి మించి అభివృద్ధి జరుగుతుందనేసి ఈరోజు మేము భావించుకోవాల్సి వస్తుంది. ఇది ఎందుకంటే మాకున్న ఆస్తులు కానీ మాకున్న భూములు కానీ ఏమైనా ఉన్నాయంటే ఇవి ఆడపిల్లలతో పాటు ఇవి కూడా చెల్లుబాటు అయిపోయే పరిస్థితుల్లో ఆడపిల్లలు ఎలాగైతే పుట్టింటికి మెట్టింటికి పంపిద్దాం అనుకున్నాం, ఇవి కూడా మేము అమ్మి పంపించాలనుకున్నాం సమయంలో ఈరోజు రింగ్ రోడ్ అని చెప్పి 6 లైన్ అని చెప్పి టోల్ గేట్ అని చెప్పి ఈ భూములు లాక్కుంటే ఆ ఆడపిల్లలతో పాటు కుటుంబ పరంగా అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇది సిద్ధంగా ఉన్నారు. ఇది మీరు దయచేసి ఏదో ఉద్యమాలు ఈ ఉద్యమాల్లో కామన్గానే మాట తీసుకోకుండా ఇది జరిగి తీరుతుంది. ఎందుకంటే ఆడపిల్లలకు పెళ్లి చేయాలని ఏ తల్లి తండ్రి కూడా బతుకుండాలని ఈ భూమి మీద ఆవిడ కోరుకోడు. ఎందుకంటే పెళ్లి చేయలేడు, పిల్లల్ని ఇంట్లో ఉంచుకోలేడు. అందువల్ల ఏంటంటే ఆత్మహత్య శరణ్యం. మీరు అభివృద్ధి చేసి మా ఆత్మహత్యలు మా శవాలు మేంచి ఈ టోల్ గేట్లు కట్టుకొని వెళ్తారా? లేకపోతే ఏంటనేది ఈ రాజకీయ నాయకులు ఉన్న పొలిటీషియన్స్, అధికారంలో ఉన్న పొలిటీషియన్స్ అని కూడా దయచేసి మా ఆస్తులు అని కాదు, మా ప్రాణాలని దృష్టిలో పెట్టుకొని మీ నిర్ణయాలు మీ అభివృద్ధి చేయాలి. అలా అని చెప్పి మమ్మల్ని కాదనుకొని మమ్మల్ని చేద్దాం అనుకుంటే ముందుగా మా శవాల మీద తర్వాతే మీ తాలూకు ప్రారంభోత్సవాలు జరుగుతాయని నిర్భయంగా మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ. రవిశంకర్, మాజీ సర్పంచ్, మెంటాడ. మాకున్ని తాత్కాలిక భూములండి, మాకున్ని తక్కువ భూములు. మా భూములు వెళ్ళి మా రోడ్లు వచ్చేస్తాయి కాబట్టి మాకు బతకడానికి ఎటువంటి ఇది లేదు. చేత మా భూములు మీరు ఏం చెయ్యొద్దు, వద్దు. మాకు రింగ్ రోడ్డు వద్దు, మా పొలాలే మాకు ముఖ్యం. మా పిల్లలకి మాకు ఎటువంటి ఉద్యోగాలు లేవు, మాకు బతకడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అందుచేత మా భూములు పాడు చేయొద్దు. మేము ఎన్నో కష్టాల్లో ఉన్నాము, ఎన్నో బాధల్లో ఉన్నాము. మా బాధలు మీరు చేసుకొని మా కష్టాలు మీరు తొలగియండి. మాకు రోడ్లు వెనక్కి తీసుకోండి. మాకు భూములు తక్కువ, మాకు నేబర్ ఎక్కువ. ఆ ఉన్న భూములు కూడా పోతే మేము ఎలా బతకాలి, ఎలా బాగుపడాలి? ఇక మహాభారతంలోని ఏకలవ్యుని పాత్ర ఘనమైనది. విలువిద్యలో ఆయనకు సాటి ఎవరు లేరని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గరికపాటి సురేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని స్కేటింగ్ పార్కులో ఆయన ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి గిరిజనులకు పంచారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఏకలవ్యుని విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు తగిన స్థలాన్ని అధికారులు నాయకులు కేటాయించాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ఇక్కడ నివసించే ఎరుకల జాతి వారికి జీవనోపాధి కల్పించాలని కోరారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కార్పొరేషన్ లోన్ అందించడంలో సరైన న్యాయం జరగడం లేదని రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మట్టాడి రమణ, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మానుపాటి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం అయినటువంటి సీతానగరం మండలం సీతానగరం గ్రామంలో ఈ రోజున తొలి ఏకాదశి రోజున ఆదివాసీ ఆరాధ్యమైనటువంటి ఏకలవ్యుడి మహావీరుని యొక్క జయంతిని మేము ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ ఏకలవ్యుడి యొక్క మహావీరుని జయంతి మనం పురాణపరంగా మహాభారతంలో చూసినట్లయితే గొప్ప త్యాగానికి ప్రతీకగా అయినటువంటి ఏకలవ్యుడు మనకు కనిపిస్తాడు. మరి ఈ ఏకలవ్యుడు ద్రోణునికి అడిగిన వెంటనే గురుదక్షిణగా తనక బొట్టనవేలుని గురుదక్షిణగా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా అతను ప్రపంచానికి గురువు లేకుండా విద్య నేర్చుకున్నటువంటి గొప్ప శిష్యుడిగా, అలాగే గురువులు అడిగిన వెంటనే ఈ బొట్టనవేలుని ఇచ్చినందుకు అతని త్యాగానికి గుర్తుగా మనం కూడా ఈ పాఠ్యాంశాల్లో దీన్ని నేర్చుకోవడం జరిగింది. అటువంటి మూల పురుషుడైనటువంటి ఈ యొక్క ఏకలవ్యుడి యొక్క వారసులుగా ఇరుగుల వారు ప్రస్తుతం సమాజంలో జీవిస్తున్నారు. మరి ఈ గిరిజనులైనటువంటి ఇరుగుల వారి యొక్క జీవన విధానంలో మార్పులు రావాలని, వారి అభివృద్ధికి కూడా దోహదం చేయాలని ప్రభుత్వాన్ని మేము నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తరఫున కోరుతున్నాం. అలాగే ఈ ప్రాంతంలో గిరిజన భవన్ని ఏర్పాటు చేయాలని, ఏకలవ్యుడి విగ్రహాన్ని పెట్టుకొని అనుమతినివ్వాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులను ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. మరి ఎవరైతే ఇంకా 70 సంవత్సరాల పైబడి ఉన్నా సరే విద్యకు దూరంగా ఉన్నారో ఈ యొక్క
విద్యకి నోచుకునే విధంగా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వారు చేపట్టినటువంటి పథకాలన్నింటికి అందుబాటులోకి వచ్చినాయి. అవి అందరూ కూడా వినియోగించుకోవాలని మేము ఈ యొక్క ఆదివాసీ బిడ్డలందరినీ కూడా కోరుతున్నాం. ఆదివాసీ బిడ్డలకి సంబంధించి రాజకీయంగా నామినేటెడ్ పోస్టులు ఇస్తూనే ఉన్నారు. కానీ ఇంకా వారిని అందిపుచ్చుకునేటువంటి అవగాహన గిరిజనుల్లో ఇంకా కొన్ని జాతుల్లో కలగట్లేదు. అందువల్ల మేము ఈ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తరఫున ప్రతి చోట మండల అలాగే నియోజకవర్గ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా కమిటీలు వేసుకుంటూ వెళ్తున్నాం. మా జాతిని జాగృతిపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మరి ఆదివాసీలకు సంబంధించి గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా అయితే ఐటీడీఏ ద్వారా వాళ్ళ యొక్క అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు, అలాగే మైదాన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గిరిజనులకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక విశాఖ సింహాచలం ఆలయంలో చందనం అర్ఘతీత కార్యక్రమంలో సింహాచలం ట్రస్ట్ బోర్డు గంట్ల శ్రీనిబాబు పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దలు బక్రీద్ విశిష్టతను తెలియజేశారు. ముస్లిం సోదరులు ఒకరికొకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ లక్ష్మీ జాగర్లముడి సహకారంతో పెరటి తోట కూరగాయల విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ బాపట్ల కార్యదర్శి ప్రొఫెసర్ డాక్టర్ రావూరి వీరరాఘవయ్య మాట్లాడుతూ ఇంటి పెరట్లో కూరగాయలు పండించుకోవడం ఎంతో ఉత్తమమైన పని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పోషకాహార విలువలు పాటిస్తూ పెరట్లోనే కూరగాయలు పండించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు కోలా శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ సభ్యులు స్వరూప్, కేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన అందరికీ తెలుసు, పెరటి తోటల్లో కూరగాయల పెంపకం అనేది ఒక గొప్ప విశేషం. అంటే ఒకప్పుడు మనం పెరటి తోటల్లో కూరగాయలు పెంచుకుంటే మన ఇంటికే మంచిది, శ్రేష్టం, పెరటి కూరగాయలు ఒంటికి శ్రేష్టం అనే పద్ధతిలో మన పెద్దలు పూర్వీకులు చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు పెరటి తోటల్లో కూరగాయల పెంపకాన్ని రకరకాలుగా చూస్తుంది ఇప్పుడు ప్రపంచంలో. ముఖ్యంగా పెరటి తోటలో మనం కూరగాయలు పెంచడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మనం అందరూ కూడా పొద్దున్న లేస్తే మనం కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నాము, ఏదో వాతావరణ కాలుష్యం జరుగుతుంది అని చెప్పి అంటూ ఉన్నాం. ఈ మధ్య మనకి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో అనేది మనకి తెలిసిపోయింది. కనుక మన ఆక్సిజన్ మనం సంపాదించుకోవాలి అనేది ఒక కాన్సెప్ట్లో ముందుకు వస్తే పెరటి తోటలలో కూరగాయల పెంపకంలో చాలా మెలకువలు ఉన్నాయి. పెరటి తోటలో కూరగాయ పెంపడం వల్ల మనకి ఇంటికి కావాల్సిన కూరగాయలు మన పెరట్లో పెరగడం, తద్వారా మనకి కాస్త డబ్బులు ఆదా అవ్వడం, అది ఒక పద్ధతి. అయితే అది చిన్నప్పటి నుంచి చెప్పుకొచ్చే పద్ధతి. రెండోది ఏంటంటే మనం సాయంత్రానికి ఆ మొక్కల మధ్యలో పెరుగుతున్న మొక్కని చూసి ఆహ్లాదం పొందని వ్యక్తి ప్రపంచంలో ఎవరూ లేరు. ఆ మొక్క పెరుగుతుంటే మనలో ఒక తెలియని ఉత్తేజం, ఉత్సాహం, ఆనందాన్ని పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక పెరిగే మొక్కల్లో వచ్చే ఆనందం ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనం మొక్క పెంచడం వల్ల మనకే కాదు ప్రపంచ శాంతికి కూడా, అంటే కాలుష్యం. మన మొక్క పెరిగిందంటే మన కూరగాయ ఇచ్చిందంటే మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ కానీ పక్కన వాళ్ళు చేసే కాలుష్యాన్ని కూడా ఆ కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని ఈ మొక్క పట్టిపెడుతుంది, సీక్వెస్ట్రింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. కనుక ఆ కార్బన్ డైఆక్సైడ్ తగ్గిస్తుంది. కాబట్టి అట్మాస్ఫియర్ నుంచి ఆటోమేటిక్గా మనం మన వంతు కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే మనం క్లైమేట్ చేంజ్కి ఉపయోగపడుతుంది, కాలుష్యానికి దోహదిస్తున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ కూడా మనం పట్టి పెట్టిన వాళ్ళం అవుతాం. అంటే ఏదో మన వంతు సహకారం చేసిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా ఒకటి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగమేశ్వరంలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ, ప్రకృతి అందాలను వీక్షించేందుకు పోటెత్తిన పర్యాటకులు. ప్రభుత్వ అండతోనే రాష్ట్రంలో మైనింగ్ యథేచ్ఛగా సాగుతుంది, మాజీ మంత్రి ఆనంద్ బాబు ఆరోపణ. రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు. రాజమండ్రిలో ఘనంగా బక్రీద్ పండుగ, నిబంధనలు పాటిస్తూ నమాజ్ను ఆచరించిన ముస్లింలు.
పెనుగొండ వాసవి శాంత్ ధామ్లో రేపటి నుండి గురి పౌర్ణమి మహోత్సవాలు. ఉత్సవాల్లో పాల్గొననున్న మంత్రులు వెల్లంపల్లి శ్రీరంగనాథరాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.